నీతి కథ నిశ్శబ్ద విలువ. ఒక పట్టణంలో రమేష్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడే కాని ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడేవాడు. ఏ సమావేశం జరిగినా మధ్యలో మాట కత్తిరించి మాట్లాడేవాడు. తన మాటే సరిగ్గా ఉందని భావించేవాడు. ఒకరోజు ఆఫీస్లో ఒక ముఖ్యమైన సమస్య వచ్చింది. అందరూ పరిష్కారం కోసం చర్చిస్తున్నారు. రమేష్ వెంటనే మాట్లాడడం మొదలుపెట్టాడు. కాని అతని మాటలు ఎవ్వరికీ పూర్తిగా వినిపించలేదు. అదే సమయంలో సురేష్ అనే మరో వ్యక్తి నిశ్శబ్దంగా అందరి మాటలు విన్నాడు. చివరికి సురేష్ సరళంగా, స్పష్టంగా తన ఆలోచన చెప్పాడు. అది అందరికీ నచ్చింది. ఆ సమస్యకు అదే పరిష్కారమయ్యింది. మీటింగ్ అయిపోయిన తర్వాత రమేష్ సురేష్ని అడిగాడు, "నువ్వు అంత సింపుల్గా ఎలా చెప్పగలిగావు?" సురేష్ చిరునవ్వుతో చెప్పాడు, "మాట్లాడకముందు వినడం నేర్చుకున్నాను." ఆ రోజునుంచి రమేష్ కూడా ఎక్కువగా వినడం, తక్కువగా మాట్లాడడం నేర్చుకున్నాడు. నీతి: మాట్లాడే ముందు వినడం నేర్చుకుంటే మన మాటలకు విలువ పెరుగుతుంది.